హలో జంజీస్, ఐఎమ్ నాట్ హియర్ టు సేల్ టీషర్ట్స్. నేను ఒక చిన్న కథ చెప్పాలి మన టీషర్ట్ బ్రాండ్ జర్నీ గురించి. ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను కూడా నార్మల్గా ఇన్స్టా స్క్రోల్ చేస్తున్నా. వేరే బ్రాండ్ చూసి నేను కూడా స్టార్ట్ చేయగలనా అనిపించింది. ఇప్పుడు నా దగ్గర బిగ్ మనీ లేదు, మిషన్ లేదు, నథింగ్. ఫస్ట్ ఛాలెంజ్ ఫ్యాబ్రిక్. నేను చాలా శాంపిల్స్ రిజెక్ట్ చేశాను. నేను కంఫర్ట్ ప్లస్ క్వాలిటీని ఎప్పుడు కాంప్రమైజ్ చేయలేదు. టీషర్ట్ ప్రింటింగ్ అందరూ చేస్తున్నారు, అందుకే వాళ్ళలా కాకుండా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నా. అందుకే తిరుపూర్ వెళ్ళాను అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్ని విజిట్ చేశాను. అక్కడే ప్రింటింగ్ అంటే ఏంటి, ప్రింటింగ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఫ్యాబ్రిక్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, జిఎస్ఎం అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాను. ఇప్పుడు నుండి అయితే బెస్ట్ క్వాలిటీ టీషర్ట్ తీసుకొచ్చా. కానీ ఎలా సేల్ చేయాలి, ఎలా అడ్వర్టైజ్ చేయాలి, ఎవరికి చూపించాలి, ఎలా చెప్పాలి, ఎలా రీల్స్ తీయాలి, ఇదేది ఐడియా లేదు. అప్పుడే ఒక ఐడియా వచ్చింది. అందరూ ఇన్స్టాలో రీల్స్ చేసి పోస్ట్ చేస్తున్నారు కదా, అలానే మనం కూడా మన కలెక్షన్ని చూపిద్దాం ఇన్స్టాలో అనుకున్నా. ఆ తర్వాత రీల్స్ చేయడం స్టార్ట్ చేశా. రీల్స్ ఎలా చేయాలో తెలీదు, మంచి కెమెరా లేదు, లైటింగ్ లేదు, బట్ రీల్స్ చేయడానికి ట్రై చేశాం. అందులో కొన్ని ఫెయిల్ కూడా అయ్యాయి. ఈ జనరేషన్లో పాంప్లెట్లు పంచడం, పోస్టర్ అతికించడం కంటే బెటర్ ఆప్షన్ రీల్సే అని అర్థమైంది. అందుకే రీల్స్ చేయడం స్టార్ట్ చేశా. లాస్ట్ 2 months 10,000 దాకా సేల్ చేశా. అది ప్రాఫిట్ కాదు, అందులో చాలా యాడ్ అయి ఉంటాయి. ప్రోడక్ట్ కాస్ట్, యాడ్, డెలివరీ ఛార్జెస్, ఇలా అన్నీ మిక్స్ చేసి ఉన్నాయి. ఎవ్రీ టీషర్ట్ స్పెషల్గా డిజైన్ చేసింది, నేను కూడా వేసుకుంటున్నా. ఇది మనీ కోసమే కాదు, ఇట్స్ అబౌట్ కంఫర్ట్, క్వాలిటీ, స్టైల్. నేను చెప్పేది బోరింగ్గా ఉండొచ్చు, కానీ ఇదే నా స్టోరీ. ప్లీజ్ ట్రై టు విజిట్ www.genzyfish.store లేదా DM చేయండి.